వాళ్ళకి శిక్ష అనేది ప్రజలే ఇస్తారు. సరే ఒకసారి మాట్లాడదాం. సతీష్ గారు కూడా ఉన్నారు కదా. సతీష్ గారు, సరే మొత్తానికి డిజైన్ల పేరుతోని రీడిజైన్ల పేరుతోని మార్చి మొత్తం ప్రాజెక్టును అంతా అంటే ఈ రోజున ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఒక మాట వారు చెప్తున్నారు. అలాగే ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిద్దామనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు? నమస్తే. చెప్పండి, మేము గౌరవిస్తాం. కాకపోతే ఒకటే విషయం చెప్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కూలిపోవాలి, రైతాంగం రోడ్డు రావాలనేది కాంగ్రెస్ పార్టీ సంకల్పం. ఈరోజు రైతులందరూ కూడా గత ప్రభుత్వ పాలనలో ఎంత అద్భుతంగా సస్యశ్యామల పంటలు పండించారో తెలంగాణ సమాజం అందరికీ తెలుసు. ఒకటే ఒక చిన్న ప్రశ్న అండి, సరే ఇవన్నీ జరిగినాయి గత ప్రభుత్వం, ఇవన్నీ మనం పక్కన పెడితే ఇంతకుముందు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ విద్యుత్ కమిషన్ ఏమైంది, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, ఇదే కాళేశ్వరం అని 3 నెలలకు ఒకసారి రిపీట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడైతే ఒక కేసు ముందుకు తీసుకురావడం, కాలయాపన చేయడం, కమిటీలు వేయడం, కళ్ళు మూసుకోవడం, ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ గమన కూర్చోవడం. అంటే కేవలం ఏంటంటే టైం పాస్, డైవర్షన్ పాలిటిక్స్ తీసుగా పనిచేస్తా ఉన్నారు. ఫార్మా ఈ రేజ్ల కేసులో కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అంటే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ దిశగా పనిచేయడం తప్ప వీళ్ళు ఎక్కడ ఆధారాలు ఉన్నాయి అనేది చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం అడుగుతుంది. రెండోది, ఈ రోజు మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దాదాపు 1,00,000 కోట్ల కానీ మీరే అందరూ చాలా రకరకాలుగా ఇంత అవినీతి జరిగింది, అంత అవినీతి జరిగింది అని చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు జరిగినది 10,000 కోట్లు జరిగినా అన్నారం, సుందిల, మేడిగడ్డకు సంబంధించిన దానికి మాత్రమే విచారణ లాంటి కమిటీలు జరుపుతా ఉన్నారు. అట్లా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎందుకు కమిషన్ చర్యలు ఎందుకు అడగట్లేదు అంటే ఇది దేని మీద ఎందుకు చేస్తా ఉంది అంటే వాళ్ళకు కేవలం అక్కడ జరిగిన కుంగిపోయిన 1-2 పిల్లర్లను పట్టుకొని బూచిని చూపిస్తూ. కానీ 1-2 పిల్లర్లు కాదు కదా, చాలా పెద్ద విషయం కదా. ప్రాజెక్టు మొత్తానికే ఇబ్బంది కలిగే రకంగా ఉంది, ఆ డిజైన్ కూడా తప్పుగా చేశారని కదా చెప్తున్నారు. ఒక విషయం అండి, గత వానాకాలం పంట కూడా 40-50 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవాహం కొనసాగింది మనందరికీ తెలుసు. మరి అంత ప్రవాహాన్ని తట్టుకొని కూడా కాళేశ్వరం ఆగింది. గత వానాకాలం పంట కూడా కేటీఆర్ గారు 50,000 మందితో రైతులతో తీసుకెళ్లి పంపులు ఎత్తిపోస్తాం, పంపులు ఆన్ చేస్తామంటే కూడా అప్పుడు సొయ్యి తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పంపులు ఆన్ చేసిన సందర్భాలు కూడా మనం గత వానాకాలం పంట చూసినాం. ఈ రోజు కూడా కన్నపల్లి పంపు దగ్గర దాదాపు వేలాది మంది రైతులు పంపులు ఆన్ చేయండి నాయన, మాకు పంటలకు నీళ్ళు వస్తాయి, లేకపోతే ఆగమైపోతున్నాం రైతాంగం అని చెప్పి ఈ రోజు ధర్నాలు చేస్తున్న సందర్భం చూసి. ఇంకోటండి, ఈ రోజు మీరు ప్రభుత్వం ఏదైతే విచారణలో కమిషన్ లో ఈ ప్రైవేట్ కంపెనీ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన ఇంజనీర్లు ఏమయ్యారు, అధికారులను విచారించిరా, లేదంటే ఇప్పుడు ఏదైతే మెగా కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ మీకు కూడా ఇప్పుడు మీతో పాటు కూడా పనిచేస్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వంలో, మరి ఆ కంపెనీలను కూడా విచారించిరా, ప్రభుత్వం తరఫున కూడా సాక్ష్యాలు ఆధారాలు సమర్పించిరా అనేది తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. ఎక్కడున్నా ఏం లేవు. అట్లా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మేము బురద జల్లాలి కేసీఆర్ గారి మీద. అంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మీరు సాధించేది ఏంటండి? మీరు రకరకాలుగా తెలంగాణ సమాజాన్ని ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అనో, లేకపోతే కాళేశ్వరం అనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే ఫార్ములా ఈ అనో, ఇట్లా రకరకాలుగా వాటిపైన కాదు సతీష్ గారు, వాటిపైన విచారణ జరుగుతోంది కదా. ఫోన్ ట్యాపింగ్ కేసైనా, ఫార్ములా ఈ రేస్ కేసైనా మీరు అన్నట్లుగా ఎక్కడా విచారణ ఆగిపోయి ఏమి ఆ స్థితిలో లేవు కదా. ఇప్పుడు విచారణ ఎక్కడున్నాయండి మీరే ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు మళ్ళా 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క పథకాలు అమలు చేయండి అని చెప్పి ముందుకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం, తెలంగాణ యువత ముందుకు వస్తే కేవలం గత ప్రభుత్వంలో అది జరిగింది, కేసీఆర్ అరాచకం, కేసీఆర్ ఇది చేసిండు, కేటీఆర్ అది చేసిండు అని చెప్పేసి మాటలు తీసుకొచ్చి మాట్లాడే తప్ప మీరే గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయ మిత్రులారా, మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆలోచించండి ఒక్కసారి. అరే ఏదైనా చేస్తే తప్పు చేస్తే చేసిరు అనే ఆధారాలతో సహా ముందు పెట్టు. 2 ఏళ్ళ ఏం చేసి కొండందా వీరు సామెత ఉంటుంది, కొండందా ఎలకలు పడతారు, కొండందా వీరు ఎలకలు కూడా పడతలేరు. ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది, అధికారులు మీ చేతిలో ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది. ఈ రోజు మీరు ఎక్కడ ఏ ఆధారాన్ని మీరు ముందు తీసుకొచ్చి మరి తప్పు చేసిరు, కేసీఆర్ గారు ఇది చేసిరు. ఇప్పుడు ఒకసారి సంధ్యారెడ్డి గారితో మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు,